హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణలో 110ది అవ్వయ్యారు పద్యం ఒకటి చెప్తున్నారు భగవాన్. అవ్వయ్యారు రాసిందట ఈ పద్యాన్ని. ప్రాణము పొట్టని సంబోధిస్తూ ఇలా అంటోంది. ఓ ఈ పొట్ట, నీతో ఎట్లు వేగేదే? అన్నం లేకుంటే పస్తులుండలేవు. అన్నం దండిగా ఉంటే మరింత తిని ఇంకొంత తడవకని దాచుకోను లేవు. నీకిష్టమైనప్పుడు నీకిష్టమైనంతే తింటావు. నన్ను నువ్వు భలే తంటాలు పెడుతున్నావు, నాకు శాంతి లేకుండా చేస్తున్నావే అని పొట్టని సంబోధిస్తూ అవ్వయ్యారు రాసిందనమాట. ఓ ఈ పొట్ట, నీతో నేను ఎలా వేగనే బాబు? అన్నం లేకపోతే పస్తులు ఉండలేవు, అన్నమో అంటావు. అన్నం దండిగా పెట్టామనుకో, మరి కాస్త తిని తర్వాత కన్నా దాచుకోగలవా అంటే దాచుకోలేవు. నీకిష్టమైనప్పుడు ఇష్టమైనంత మాత్రమే తింటావు. అబ్బా, నన్ను నువ్వు భలే తంటాలు పెడుతున్నావే, నాకు శాంతి లేకుండా చేస్తున్నావే ఓ పొట్ట అని పొట్టని గురించి రాసింది అవ్వయ్యారు. దానికి బదులుగా మన భగవాను పొట్ట ప్రాణాన్ని సంబోధిస్తున్నట్లు ఒక పద్యం రాశారు. పొట్ట అంటోందట, ఓ ఈ ప్రాణమా, నువ్వు నన్ను ఎంతగా బాధ పెడుతున్నావో నీకు తెలుసా? నా పాటికి నన్ను శాంతంగా ఉండనివ్వవు. చీటికి మాటికి ఆహారాన్ని కుక్కుతూనే ఉంటావు. నీతో రోజు వెళ్ళద్రోయడం నాకు చాలా కష్టంగా ఉంది అని పొట్ట ప్రాణాన్ని సంబోధించి అడిగిందట. ఈ పద్యాన్ని భగవాన్ రాశారు. అలా అంటూ భగవాన్ నవ్వసాగారు. తనకు హితవు కాకున్నా ఎన్నో మార్లు ఎక్కువగా తినేట్టు చేసేవారన్నమాట. పొట్టేమో ఆకలిస్తే తట్టుకోలేవు, నువ్వు అన్నం పెట్టే వరకు ఊరుకోవు. అన్నం పెట్టినప్పుడు కాస్త ఎక్కువ తిని రేపటికి దాచుకోవచ్చు కదా, ఎంత కావాలంటే అంతే తింటావు, నన్ను తంటాలు పెడుతున్నావే అని అవ్వయ్యారు రాస్తే భగవాన్ అన్నారు, ఓ ఈ ప్రాణమా, నువ్వు పొట్ట అడుగుతోందట, నన్నెంత బాధ పెడుతున్నావో తెలుసా నీకు? నా పాటికి నన్ను శాంతంగా ఉండనివే. మాటికి అది ఇది తెచ్చి పడేస్తావు నా పొట్టలో, నాలో. నాకెంత బాధగా ఉంటుందో తెలుసా దాన్ని భరించలేక? నీతో రోజులు వెళ్ళదీయడం నాకెంత బరువుగా శ్రమగా ఉందో అని పొట్ట ప్రాణాన్ని సంబోధించి చెప్పిందట. ఈ విషయమే భగవాన్ నవ్వుతూ, తనకి హితవు కాదు అన్నా సరే ఎన్నోసార్లు ఎక్కువగా తినేట్టు చేసేవారు వీరందరూను అన్నారట. ఆ పొట్ట పుట్టదు, దానికి వద్దంటోంది, నాకు వద్దయ్యా అన్నా సరే స్వామి కొంచెం తినండి అంటూ ఎన్నోసార్లు ఇలా చేసేవారు. కాబట్టి పొట్టనేమో మనం తిడుతుంటే పొట్టేమో మనల్ని తిడుతోంది. ఇప్పుడు సందేశం ఏంటి? ఆకలికి ఎంత కావాలో అంత ఇస్తే అది పొట్ట చక్కగా జీర్ణం చేసి శరీరానికి అలసట లేకుండా చేస్తుంది. అంటే మరి మన మనసు మన రుచులకు అలవాటు పడి ఆకలి కోసం కాకుండా మనసు కోసం ఆ గంటకి ఏదో ఒకటి పడేస్తుంటే పొట్ట దాన్ని భరించలేక అలిసిపోయి జీర్ణింప చేయడానికి చాలా శ్రమ పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ శ్రమ ఎవరికి? నీకే, నాకే. అందుచేత ప్రతి క్షణము మనము ఆకలికి ఎంత కావాలో అంతే పొట్టకిస్తే పొట్ట మనని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఆకలికి మించి ఇస్తే ఆ పొట్టే నిన్ను బాధిస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇక్కడ మనకి భగవాన్ అందజేశారు. కాబట్టి ఆహార విషయంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి సందేశాన్ని దీని నుంచి మనం అందరం కూడా తీసుకుని ఆ పద్ధతిని మనం ఆచరించి శరీరాన్ని సుఖంగా ఉంచుకోవాలి అనేటువంటి సందేశాన్ని మనం దీనిలోంచి తీసుకుందామమ్మా. హరి ఓం నమః.